గ్లోబల్ స్టార్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ జన్మదిన వేడుకల సందర్భంగా పట్టణ అనకాపల్లి రామ్ చరణ్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మల్లా శ్రీను మరియు మెగా అభిమానుల ఆధ్వర్యంలో ఉషా ఫ్రెండ్స్ హాస్పిటల్లోని బ్లడ్ బ్యాంక్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి భారీ ఎత్తులో మెగా అభిమానులు రామ్ చరణ్ అభిమానులు బ్లడ్ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు శ్రీరామదాసు, గోవింద్, గల్లా కొండలరావు, కాండ్రేకుల ప్రసాద్, కోటిపల్లి తేజ, బొడ్డేడ స్వామి, కొణితాల కుమార్, సింహ, పవన్, లక్ష్మణ్, ప్రశాంత్, అజయ్ తదితర అభిమానులు పాల్గొన్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా అనకాపల్లిలో ఉషా ప్రేమ్ హాస్పిటల్లో రామ్ చరణ్ గారి జన్మదిన సందర్భంగా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు అలాగే మెగా అభిమానులందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తూ, మరి రామ్ చరణ్ గారు ఆయన గురించి తెలియని వ్యక్తి ఎవరు లేరు. ఇండియాలో మెగాస్టార్ చిరంజీవి గారి తనయుడిగా తెరంగేటం చేసి మరి ఇండస్ట్రీ రికార్డులు 3 సినిమాలు ఇండస్ట్రీ రికార్డు మగధీర, త్రిబుల్-ఆర్ అలాగే రంగస్థలం అనే ఇండస్ట్రీ రికార్డులు కొట్టి రామ్ చరణ్ అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఇండియాలోనే వారసత్వంలోనే ఒక గొప్ప నటుడిగా పేరు ప్రఖ్యాతి గడించిన వ్యక్తి రామ్ చరణ్ గారు. మరి అలాంటి గొప్ప వ్యక్తి ఈ రోజు జన్మదిన సందర్భంగా జన్మదినం తెలియజేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. మరి ఆయన రామ్ చరణ్ గారిని ఉద్దేశించి పెద్దలు శ్రీరామదాస్ గోవింద్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. రామ్ చరణ్ ఫ్యాన్స్ అధ్యక్షులు మల్ల శ్రీనివాసరావు గారికి, అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు కౌన్సిలర్ అయినటువంటి తాడి రామకృష్ణ గారికి, అదేవిధంగా చిరంజీవి ఫ్యాన్స్ స్టేట్ ఉపాధ్యక్షులు గల్లా కొండలరావు గారికి, అలాగే మన సీతానగరం అధ్యక్షులు మా గంగో మహేష్ గారికి, ఇచ్చేసినటువంటి సోదరులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. ముఖ్యంగా రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ సినిమాలో నిజంగా అద్భుతంగా నటించి ఒక హీరోగా ప్రజలకు ఇవ్వాల్సిన సందేశాన్ని ఇచ్చారు. యువత ఎలా ఉండాలి, ఏ రకంగా ఉండాలి, ఒక కలెక్టర్ అనేవాడు ఏ రకంగా బాధ్యతలు నిర్వహించాలి, అలాగే తండ్రి పాత్రలో కూడా ప్రజల కోసం ఎలా పోరాడాలి అనే ఉద్యమ నేతగా కూడా అందులో చూపించడం జరిగింది. మరి ఈ రోజుల్లో ప్రజలకు నీతిని చెప్పేటటువంటి సినిమాలను ఎవరు ఆదరించడం లేదు. ఏదో దొంగతనాలు, స్మగ్లింగ్లు ఇలాంటివి చేసే సినిమాలు మాత్రం చాలా ఎక్కువసార్లు చూస్తున్నారు. భవిష్యత్తులో నిన్నగాక మొన్న ఒక చావా సినిమా రిలీజ్ అయినప్పుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించినటువంటి మన రామ్ చరణ్ గారిని ఛత్రపతి శివాజీగా కూడా చూడాలని ప్రజలు కోరుకుంటున్నారు. భవిష్యత్తులో మనం అందరం చూస్తామని ఆశిస్తున్నాం. అదేవిధంగా ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉంది. రామ్ చరణ్ గారి తాలూకా విధానం కానీ, ఆయన నడవడికి కానీ, ప్రజలతో ఆయన అభిమానులతో ఉండే మమేకత కానీ అంతా కూడా చిరంజీవి గారి లక్షణాలనే పుణికిపుచ్చుకున్నారు. మరి మేము చిరంజీవి గారి అభిమానులుగా, నేను ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ చీఫ్ అడ్వైజర్గా కనీసం 30 సంవత్సరాల క్రితమే ఉన్నాం. అలాగే రక్తదాన శిబిరాలు నిర్వహించడం అనేది చాలా ముఖ్యమైనది. ఇది ప్రజలకి చాలా ఉపయోగకరమైనది. మనం ఈరోజు అత్యవసరంగా బ్లడ్ కావాలంటే దొరకలేని పరిస్థితి. కానీ చిరంజీవి గారు ప్రవేశపెట్టినటువంటి ఆ బ్లడ్ బ్యాంకు ఈ రోజుకి కూడా మొత్తం ఇది ఒక రాష్ట్రమే కాదు, మొత్తం ఎక్కడైనా సరే, ఏ రాష్ట్రంలో అయినా సరే దీన్ని ఆదర్శంగా తీసుకొని అక్కడ మిగతా కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. భవిష్యత్తులో గల్లా కొండలాంటి నాయకులు మరి కొంచెం ముందు నడిపించవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. జై చిరంజీవి.